మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాపాడి సంరక్షించిన దేవ, మన ఉదయకాల సమయం సజ్జ లేఖన చేరి ప్రార్థించండగా వాక్యమేందుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నిర్ధర్మకు ఏర్పాటు చేయని దేవుని వాక్య భాగము ఆదికాండము 4వ అధ్యాయము 16 నుంచి 26 వచనాలు ఈ విధంగా రాయబడినవి. ఆదికాండము 4వ అధ్యాయము 16 నుంచి 26 వచనములు ఈ విధంగా రాయబడినవి. అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, మరి కయ్యేను ఏబేలు ఆదాము యొక్క కుటుంబములో బిడ్డలు. మరి ఈ యొక్క దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క కుటుంబముగా దేవుడు వారిని ఆశీర్వదించి దీవించినప్పుడు, మరి కయ్యను తన సహోదరుని పట్ల తను ప్రవర్తించిన విధానాన్ని బట్టి అతడు దేవుని యొక్క చిత్తం నుండి, దేవుని యొక్క ఉద్దేశం నుండి దూరపరచబడ్డాడు. కాబట్టి ఇక్కడ తాను తన సహోదరుని పట్ల చేసిన ఆ యొక్క తప్పిదాన్ని బట్టి మరి దేవుడు ఇక్కడ తనకు మరి ఏడంతల మరి శిక్ష, శ్రమ కలిగింది. అంటే మాట వెనక, మాటను అనుసరించకపోవడం వల్ల దేవుని యొక్క ఉగ్రతకు తాను గురైన పరిస్థితులు మనం ఇక్కడ వాక్యంలో చూడగలం. కాబట్టి ఇక్కడ కయ్యేను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశమున కాపురం ఉండెను. అంటే తూర్పు దిక్కున ఉన్న నోదు అనే ప్రదేశంలో అతడు కాపురం ఉన్నాడు. కయ్యేను తనకు భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. అంటే కయ్యేను యొక్క కుటుంబము, తన భార్య మరి కలిగినది కుమారుడు. ఆ కుమారుడికి హానోకును పేరు పెట్టాడు. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకును పేరు పెట్టాడు. మరి కయ్యేను కలిగిన కుమారుడు ఈ హానోకును. ఆ హానోకును బట్టి అతడు ఏం చేశాడంటే ఒక ఊరిని ఆ ఊరికి ఏర్పాటు చేసి ఆ ఊరికి అతడు ఆ పేరుని పెట్టాడు. అంటే తాను ఇహమందు జీవించుటకు తాను చేసిన తప్పిదాలు మరి దేవుడు మరి వాటిని గుర్తు చేస్తున్నాడు. రెండవది, తన కుటుంబంలో తనకు కలిగిన సంతానాన్ని బట్టి, తన బిడ్డను బట్టి తాను ఎట్టి స్థితిలో ఉన్నాడో కూడా వాక్యము సెలవిచ్చింది. అయితే హానోకుకు అంటే ఈ హానోకు పేరును బట్టి మరి ఏదైతే కయ్యను ఏర్పాటు చేశాడో దాని గురించి వాక్యము సెలవిస్తుంది. హానోకుకు ఏరాదు పుట్టెను. ఏరాదు మహూయేలును కనెను. మహూయేలు మతూషాయేలును కనెను. మతూషాయేలు లెమెకును కనెను. అంటే ఈ విధంగా ఈ యొక్క కయ్యేను యొక్క సంతానం, వాళ్ళ బిడ్డల తర్వాత కలిగిన కుటుంబ వ్యవస్థల గురించి వాక్యము సెలవిస్తున్న మాటలలో మరి హానోకు కలిగిన కుమారులుగా మరి ఇరాదుకు మహూయేలు పుట్టినట్లుగా, మహూయేలుకు మతూషాయేలును కనినట్లుగా, మతూషాయేలు లెమెకును కనినట్లుగా, ఈ విధంగా ఆదాము యొక్క వంశము, ఆ వంశ వృక్షాన్ని వాక్యమందు దేవుడు రాయించి లెమెకు 2 స్త్రీలను పెండ్లి చేసుకునేను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సెల్లా. ఈ లెమెకు దగ్గరికి వచ్చేటప్పటికి మరి 2 భార్యలు కలిగిన వాడిగా, వివాహం చేసుకున్న వాడిగా ఉన్నాడు. అందుకని ఇక్కడ వాక్యం సెలవిస్తున్న మాట,
లెమెకు 2 స్త్రీలను పెండ్లి చేసుకునెను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనెను. ఈ మొదటి భార్య యాబాలు అనే వ్యక్తిని కన్నది. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూలపురుషుడు. అంటే పశువులు గలవాడు, బాగా పశు సంపద కలిగి గుడారాల నివాసాలు చేసుకుని నివసించే వారికి మూలపురుషుడిగా ఈ యొక్క బాలు ఉన్నాడనే విషయాన్ని వాక్యము సెలవిస్తుంది. అతని సహోదరుని పేరు యాబాలు. అంటే ఈ యాబాలును గురించి వాక్యం సెలవిస్తున్నమాట. ఇతడు సితారాను, సానికను వాడిక చేయువారికి అందరికీ మూలపురుషుడు. అంటే మరి పిల్లన గ్రోవులు, మరి ఈ విధమైన వైద్య అంటే దేవుని మాటలలో చూడాలంటే స్తుతించే స్థితి. అతడు వాయిద్యాలను తయారు చేసేవాడిగా ఆ స్థాయిని అతడు కలిగి ఉన్నాడు. అతడి సహోదరుడు పేరు యాబాలు. ఇతడు సితారాను, సానికును వాడుక చేయు వారికి అందరికీ మూల పురుషుడు. అంటే ఇతని ద్వారా ఈ యొక్క సమస్తమైన మరి ఉపకరణాలు మరి అనుగ్రహింపబడావనే విషయాన్ని గుర్తు చేస్తూ, మరియు సిల్లా తుబల్కాయిను కనెను. అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటినీ, ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. తుబల్కాయిము సహోదరి పేరు నయామ. ఈ విధంగా దేవుడు వీరి యొక్క వంశాన్ని, కయ్యేను యొక్క వంశాన్ని, ఆ తరువాత కలిగిన బిడలను బట్టి, వారికి కలిగిన వారి చేస్తున్న వృత్తులను బట్టి, దేవుడు వారికి ఇచ్చిన వాటిని బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ వ్రాయించినప్పుడు ఇక్కడ ఈ సిల్లా తుబల్కాయిను కనెను. అతడు పదును గల రాగి పనిముట్లన్నిటినీ, అంటే రాగితో చేయబడే వస్తువులన్నీ చేయడంలో సామర్థ్యం కలిగిన వాడుగాను అతడు ఉన్నాడు. ఈ తుబల్కాయిను సహోదరి పేరు నయామ. ఇతనికి ఒక సహోదరుని, ఆమె పేరు నయామ. ఈమె లెమెకుకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాణ్ణి చంపితిని. 7 ప్రతిదండన కయ్యను కోసము వచ్చిన ఎడలా అంటాడు. అంటే ఏంటి? ఒక మనుష్యుని చంపడం ద్వారా తను మరి చేసిన ఆ యొక్క అపరాధము, పాపము, మరి కయ్యను చేసిన పాపం ఏదైతే ఉన్నదో, మరి తన సహోదరుడు ఏబేలు పట్ల చేసిన పాపం ఏదైతే ఉందో, దాని గురించి ఇక్కడ దేవుడు ఈ మాటలను పలికిస్తున్నాడు. ఏమని? ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పరుచువాని చంపితిని. 7 ప్రతిదండన కయ్యను కోసము వచ్చిన ఎడలా అంటాడు. అంటే ఇప్పుడు 7 శ్రమలో, 7 శ్రమానుభవంలో మరి కయ్యను కుటుంబం ఉన్నదనే విషయాన్ని వాక్యము సెలవిస్తుంది. ఎందుకని? తన సహోదరుడి పట్ల అతడు ద్వేషం కలిగి తన సహోదరుని అతడు చంపి, మరి ఆ విధమైన ఆలోచన కలిగి ఉన్న కయ్యను యొక్క పరిస్థితిని గుర్తు చేసి, ఇక్కడ ఈ 7 శ్రమ కలిగిన ఈ యొక్క కయ్యను యొక్క పరిస్థితిని గుర్తు చేస్తూ మరి అన్నాడు, 7 ప్రతిదండన కయ్యను కోసము వచ్చిన ఎడలా. మరి లెమెకు కోసము 70 వచ్చు నేను అంటే ఈ శ్రమ అయితే మనం కలిగి ఉంటున్నాము, ఏదైతే దేవుని యొక్క వాక్యానికి విరోధంగా మనం చేస్తున్నామో అది మనలను శిక్షిస్తుంది. అది తరతరములకు అది శిక్షగా నిలిచిపోతుంది. దాని గురించి ఇక్కడ వాక్యము సెలవిస్తూ, ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయ్యను చంపిన ఏబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానము నియమించను అనుకొని అతనికి
షేతు అను పేరు పెట్టును. ఇప్పుడు మరలా ఆదాము అవ్వల యొక్క మరి కుటుంబ వ్యవస్థలో మరి కయ్యేను చనిపోయిన అంటే కయ్యేను తన ఏబేలును చంపిన తర్వాత ఏబేలుకు మరి ఏబేలు లేని లోటు మరి దేవుడు తనకు మరలా తీర్చాడు అనే విశ్వాసాన్ని ఇక్కడ ఆదాము అవ్వలు తెలియజేస్తున్నారు. అందుకని ఇక్కడ మరలా కలిగిన బిడ్డను బట్టి అందుకనే ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యేను చంపిన ఏబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానము నియమించననుకొని అతని పేరు షేతు అని పేరు పెట్టు. అప్పుడు ఆ పుట్టిన బిడ్డకి షేతు అనే పేరు పెట్టింది. అంటే తను నష్టాన్ని తన బాధని వ్యక్తపరుస్తూ దేవుని సన్నిధిలో వారు కనిపెడుతున్నప్పుడు దేవుడు వారికి ఇచ్చిన ఆ బిడ్డను బట్టి ఈ మాటలు ఇక్కడ రాయబడి, మరియు షేతు నాకు కూడా కుమారుడు పుట్టాడు, అతనికి కూడా వివాహమైంది, అతని కుమారుడు పుట్టాడు, అతనికి ఏనోషను పేరు పెట్టెను. అతని కుమారుని యొక్క పేరు అంటే ఈ షేతుకు కలిగిన కుమారుడు, ఆ కుమారుడికి కలిగిన బిడ్డ. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టాను అంటాడు. అంటే ఈ షేతుకు వివాహమైంది, కుమారుడు పుట్టాడు. ఆ పుట్టిన అతని పేరు ఏనోషు. ఏనోషను పేరు. ఆ ఏనోషు పేరును బట్టి అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. అంటే ఏనోషు ద్వారా ఏనోషు యొక్క నామకరణ అంటే అక్కడ నుంచి ప్రార్థించడం అనేది వాళ్ళు అలవాటు చేసుకున్నారు. అంతకుముందు వారు ప్రార్థనా శక్తిని ప్రార్థనా విజయాన్ని కలిగి లేరు. అంటే ఇన్ని తరాలు మరి ఆదాము అవ్వల యొక్క కుటుంబంలో దేవుడు మరి ఇన్ని జనరేషన్స్ తర్వాత మళ్ళీ దేవుడు అక్కడ ప్రార్థన యొక్క ఉద్దేశాన్ని గుర్తు చేశాడు. అంటే వారు కంటున్నారు, మరలా కుటుంబాలు పెరుగుతున్నాయే తప్ప దైవత్వాన్ని దైవభయాన్ని వారు కలిగిలేని వారై ఉన్నారనే విషయాన్ని ఇక్కడ వాక్యం ద్వారా మనం చూడగలం. ఎందుకు ఈ మాటని ఇక్కడ ఈ 26వ వచనంలో రాయబడిందంటే, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతడు ఏనోషను పేరు పెట్టెను. ఆ షేతుకు పుట్టిన కొడుకు పేరు ఏనోషు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది. ఈ ఏనోషను బట్టి ప్రార్థన అనేది ప్రారంభమైంది. అంటే మనము చేసే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలి. మరి ఆది తల్లిదండ్రుల యొక్క బిడ్డలైన మరి ఎవరైతే ఇద్దరు కుమారులుగా ఉన్నారో మరి ఆ కుమారులలో మరి కయ్యేను ఏబేలులో మరి కయ్యేను చేసిన ఆ యొక్క తప్పిదాన్ని బట్టి అతడు మరి శ్రమను అనుభవించిన వాడిగా, మరి అతడు 7 ఏండ్లు శిక్షను పొందినట్లుగా 7 ఏండ్ల ప్రతిదండన అతనికి కలిగినట్లుగా వాక్యం చూపిస్తుంది. అంటే మనము దేవుని చిత్తాన్ని దేవుని వాక్యాన్ని గాక మన సొంత ఆలోచనల చేత జ్ఞానం చేత మనం జీవించినప్పుడు మనం శిక్షకు గురవుతాం. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని ఉద్దేశాల చేత జ్ఞానము కలిగి భయము కలిగి భక్తి కలిగి ప్రార్థన అనే దానికి ఇక్కడ మరి మూలముగా ఎవరైతే ఏనోషను పేరు పెట్టబడ్డాడో అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైందంట. అంటే ప్రార్థన చేయడం అంటే దేవునితో సంభాషించడం అనేది మనకు తెలుసు. కాబట్టి ఈ విధంగా ఆది తల్లిదండ్రుల యొక్క కుటుంబ వ్యవస్థలో అనేకమైన శ్రమలు కష్టాలు ఎదురైనప్పటికీ దేవుడు అక్కడ వారిని సరిచేయడం కోసం ఈ ప్రార్థన అనే అంశాన్ని అక్కడ దేవుడు తీసుకొచ్చాడు. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో మన కుటుంబాలలో కూడా ఏవైనా శ్రమలు శోధనలు వేదనలు ఉన్నప్పుడు ఆ ప్రార్థన మనలను విజయానికి నడిపించేదిగాను, మనలో ఉన్న యొక్క శ్రమ నుండి శోధన నుండి వాక్యం మనలను తప్పించేదే ఉన్నదనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ ఆదికాండ గ్రంథమంది 4వ అధ్యాయంలో మరి ఏదైతే ఆది తల్లిదండ్రుల యొక్క కుటుంబంలో మరి కయ్యేను యొక్క కుటుంబాన్ని బట్టి ఆ తరువాత కలిగిన సంతానాన్ని బట్టి మరి ఇక్కడ ప్రార్థన యొక్క ఉద్దేశాన్ని దేవుడు తెలియజేశాడు. కాబట్టి మనము ప్రార్థించే విధానంలో దేవుని యొక్క కుటుంబంలో నేడు మన తరానికి దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో అందుని బట్టి దేవుణ్ణి మనము స్తుతించేవారిగా ప్రార్థించేవారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, కృపగల మా యేసయ్య, నిజమైన ఆయన నీ స్వారూప్యంలో నీ పోలికలో నరులను చేయదమని తలంచి
మమ్మల్ని నిర్మించి మమ్మల్ని జీవింపజేసి మేము నీ వాక్యమును బట్టి నీ మాటను బట్టి జీవించేవారిగా ఉండాలని నీవు తలంచావు. అయితే నాయన మట్టి నేల నుండి తీయబడిన మన్నయ్య ఉన్న మమ్మలను మరలా మేము తిరిగి మన్నైపోదామనే వాక్యము ద్వారా మీరు సెలవిచ్చారు. ఎందుకంటే మీ మాట వెనక మీ మాటను అనుసరించక నీకు విరోధముగా చేసిన ఆనాడి ఆ యొక్క కయ్యను యొక్క పనిని బట్టి నాయన మరి ఏవేలు యొక్క రక్తము నాయన మరి నేల నుండి మాట్లాడినప్పుడు నీవు ఆ స్వరానికి బదులుగా మరి కయ్యను ప్రశ్నించినప్పుడు కయ్యను మరి నాయన నీ యందు భయం లేక భక్తి లేక తను మాట్లాడి ఉన్నాడు. అయినప్పటికీ తనకు కలిగిన కుటుంబ వ్యవస్థను బట్టి ఆది తల్లిదండ్రుల యొక్క కుటుంబ వ్యవస్థను బట్టి నీ వాక్యం ద్వారా సెలవిచ్చి ఇదిగో నాయన మరి ప్రార్థన యొక్క ప్రాధాన్యతను నేడు మీరు మాకు గుర్తు చేశారు. కాబట్టి ఇన్ని తరాలలో మరి ఇన్ని తరాలు గడిచినప్పటికీ మరి చివరిగా ఆ ప్రార్థన యొక్క విజయాన్ని వారు కలిగిన వారు ఉన్నారనే విషయాన్ని మీరు గుర్తు చేశారు. కాబట్టి నాయన నీ అందు మేమును మా అందు నీ మాటలు నిలిచినట్లు మేము అటు రీతిగా ప్రభువా నీ వాక్యమును బట్టి విశ్వాసమును బట్టి ప్రార్థించే స్థితి మా అందరికీ దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. నైనా హాస్పిటల్స్ వద్ద వద్ద ఉన్న వారు ముట్టి లేవనెత్తండి. ఏ ఒక్కరూ నశించక అంతరందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీవిచ్చే నిత్యరాజ్యాన్ని పొందుకునే కృప ప్రతి కుటుంబానికి బిడ్డకు దయచేయమని నేడు ఈ వాక్యము ద్వారా మా కుటుంబాలలో మా బిడ్డలలో ప్రభువా నీ యందు భయమును భక్తిని కలిగి జీవించే స్థితి మా అందరికీ దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదు నాడు మాకు దయచేయం. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.